బోర్డర్ గవస్కర్ ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. అయితే సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. అతడి స్థానంలో బుమ్రాని ఈ మ్యాచ్ కి కెప్టెన్ గా నియమించారు. అయితే ఈ మ్యాచ్ కు రోహిత్ తనంతట తానే దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు అని టాస్ సమయంలో ప్రస్తుత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు. రోహిత్ తప్పుకోవడంతో అతడి స్థానంలో తుది జట్టులోకి శుభ్మన్ గిల్ కి అవకాశం దక్కింది. టెస్టుల్లో రోహిత్ గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తూ ఉన్నాడు. స్వదేశంలో జరిగిన కివీస్ సిరీస్లో నిరాశపరిచిన హిట్ మ్యాన్ వీజీటీ సిరీస్లో కూడా అదే తరహా ప్రదర్శన కనబరచడంతో అతడిపై విమర్శల వర్షం తారాస్థాయికి చేరింది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్లో రోహిత్ 3 మ్యాచ్లు ఆడి కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ వైదొలగాలని తనకు తానే నిర్ణయించుకున్నాడు. అయితే రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసించారు. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ స్వచ్ఛందంగా సిడ్నీ టెస్ట్ నుంచి తప్పుకోవడం అనేది చాలా గొప్ప నిర్ణయం. జస్ప్రీత్ బుమ్రా అలానే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో చర్చించాకే రోహిత్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు అని అనుకుంటున్నా. ఇది పూర్తిగా అతని సొంత నిర్ణయమే అనిపిస్తోంది. అనవసరంగా దీన్ని భూతద్దంలో పెట్టి చర్చలు చేయకుండా ఉంటే మంచిది. ఒక కెప్టెన్గా జట్టు ప్రయోజనాల కోసం అతడు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ప్రశంసనీయం. ఒక నిజమైన ఆటగాడు ఎల్లప్పుడూ జట్టు గెలుపు కోసం మాత్రమే ఆలోచిస్తాడు. అలాంటి గొప్ప లక్షణాలు రోహిత్లో ఉన్నాయి. రోహిత్ శర్మ భవిష్యత్తు కెప్టెన్లకు తప్పక రోల్ మోడల్ గా నిలుస్తాడు అని గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. చివరి టెస్ట్ నుండి రోహిత్ తప్పుకోవడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆన్ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 4వ టెస్ట్ మ్యాచ్లో జైస్వాల్ అవుట్ అయిన విషయంలో స్నీకోమీటర్ని కాకుండా కంటి చూపును నమ్మిన థర్డ్ అంపైర్ 5వ టెస్ట్లో సుందర్ విషయంలో కంటి చూపుని కాకుండా స్నీకోమీటర్ని నమ్మాడు. థర్డ్ అంపైర్ ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చిన నిర్ణయాలు చెబుతూ టీమిండియా కొంప ముంచుతున్నాడు. ఇక చివర్లో బుమ్రా 22 పరుగులు చేసి దూకుడు ప్రదర్శించడంతో టీమిండియా 180 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ 4 వికెట్లు, స్టార్క్ 3 వికెట్లు, కమ్మిన్స్ 2 వికెట్లు, లయన్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రోజు ముగిసే సమయానికి 3 ఓవర్లు బ్యాటింగ్ చేసి 9 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయి మొదటి రోజును ముగించింది. కోన్స్టాస్ 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా బౌలర్లు గనుక పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ 2వ రోజు ఆరంభంలోనే ఆస్ట్రేలియా బ్యాటర్లను అవుట్ చేస్తే టీమిండియా పై చేయి సాధించడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.